ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సీడ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పత్తి విత్తనాలు, ఉల్లిగడ్డలు, కూరగాయల విత్తనాల్లో కూడా నకిలీవి సృష్టిస్తున్నారు. కొంతమంది ముఠాగా ఏర్పడి మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పక్క రాష్ట్రాల నుంచి ఫేక్ సీడ్స్ తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు. ఏటా ఇదే తంతు కొనసాగుతున్న వ్యాపారులు ఏదైతే అక్రమార్కులు మాత్రం దందానైతే విడిచిపెట్టడం లేదు. దీంతోపాటు అటు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఏమాత్రం భయపడని పరిస్థితి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లాలోకి ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను తీసుకొచ్చి తాండూరు, బెల్లంపల్లి, నెన్నెల, అటువైపు రెబ్బెనతో పాటు చింతల్మానపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, నాగ్పూర్, మధ్యప్రదేశ్, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి సైతం ఇక్కడికి తీసుకొస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఉల్లిగడ్డలు, కూరగాయల మాటున వాటిని రాష్ట్రాల సరిహద్దులు దాటించి ఇక్కడ తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు. దీంతోపాటు నాగ్పూర్ నుంచి తాజాగా చూసుకున్నట్లయితే తాండూరు మండలం అచ్చలాపూర్లో 2 క్వింటాల 47 కిలోలు పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. మొత్తం బస్తాల కొద్దీ తీసుకొచ్చారు. అందులో ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని గుర్తించి 247 కిలోలు సీజ్ చేసిన పరిస్థితి. దీంతోపాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఒక DCM, అదేవిధంగా ఒక కారును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడైన మనోహర్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక టీములు సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ పట్టుకున్న వాటి విలువ 6,17,000 ఉంటుందని అంచనా వేశారు. ఇదే కాకుండా నెన్నెల, భీమిని, అదేవిధంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో సైతం ఈ మధ్య కాలంలో పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కలుస్తాయి. అంటే ఈ 2 జిల్లాల పరిధిలోనే ఎక్కువగా ఈ నకిలీ విత్తనాల దందా కొనసాగుతుంది. ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు 10 క్వింటాల మేర పట్టుకున్నట్టుగా సమాచారం ఉంది. ఇందులో 30 మంది వరకు ఇప్పుడు అరెస్ట్ కాగా, అయితే సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి మహారాష్ట్రలో మకాం వేసి ఇక్కడికి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కేసులు నమోదైన పాత నేరస్తులే ఇప్పుడు ఎక్కువగా ఆ వ్యాపారంలో ఉన్నట్టుగానైతే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేసిన తర్వాత ఈ అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఫేక్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నిషేధించిన సీడ్స్ను అరికట్టడం కోసం యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఇటు పోలీసులు, జిల్లా యంత్రాంగం అంతా సంయుక్తంగా చర్యలు చేపడితే ఈ అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టచ్చని మేధావులు, రైతు సంఘాలు అయితే అంచనా వేస్తున్నారు. అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు చేపట్టాలని సంబంధించిన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక టీంలను సైతం రంగంలోకి దింపారు. అయితే కేవలం అది పోలీసుల వల్లనే సాధ్యం కాదు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. బీటీ కాటన్ ఏదైతే అనుమతి ఉన్న పత్తి విత్తనాలను మాత్రమే వాడాలి, నిషేధిత విత్తనాలు వాడకూడదు. రైతులకు సైతం అవగాహన కల్పించేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఫేక్ సీడ్స్ అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.